మనతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు. పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పైన 100 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. పొద్దున్న లేవగానే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసులు అనేటువంటి కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. పోలీసులు ఎందుకు వచ్చారు మీ ఇంటికి అసలు? ఇలా పోలీసు ఇలా కూడా నన్ను అరెస్ట్ చేసి ఇంటి దగ్గర అరెస్ట్ చేసి గుడికి రానియకుండా ప్రయత్నం చేసిర్రు. నేను తప్పించుకొని వచ్చిన, ఎందుకంటే నేను సవాల్ విసిరిన. ఆ సవాల్ని ఖచ్చితంగా మంత్రి గారు వచ్చేది ఉండే, మంత్రి గారు రాలేదు. ఇవాళ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ ఆయన 100 కోట్ల అవినీతి చేసిండని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు అయి ఉంటే ఇవాళ వచ్చి ఇక్కడ ప్రమాణం చేస్తుండే. ఆయన ప్రమాణం చేస్తే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా అని చెప్పిన. ఆయన ప్రమాణం చేయలే కాబట్టి ఇలా ఖచ్చితంగా ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఈ ఫ్లై యాష్ స్కామ్ ఉన్నట్టే ఒప్పుకున్నట్టే. మీ పైన కేసులు అయ్యాయి, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. పాడి కౌశిక్ రెడ్డిని ఈరోజు ఏదో సమయంలో అరెస్టు చేయబోతున్నటువంటి లీక్స్ అయితే వినపడతా ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి చట్టపరంగా పోవడానికి సిద్ధపడతా ఉన్నారు, అరెస్టుకు సిద్ధంగానే ఉన్నారా? అసలు నాకు అర్థం కాదు దేని మీద నాకు మినిస్టర్ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవన్నీ సత్య దూరంగా ఉన్నటువంటి ఆరోపణలు అనేటువంటి విషయంలో సత్య దూరం అనేది అసలే కాదు శ్రీను గారు. బరాబర్ ఆయన నేను చెప్పింది వాస్తవం, నిజం. రెడ్ హ్యాండెడ్గా నేను బండ్లు పట్టుకున్నా, రెడ్ హ్యాండెడ్గా నేను వేటేజ్ చూపించిన. మీ తొలి వెలుగు సాక్షిగా కూడా ఇంతకుముందు చూపించిన, ఇప్పుడు కూడా చూపించిన మీడియా సాక్షిగా. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా వాళ్ళని, నేను ఎక్కువ అడుగుతాను, నువ్వు ఎందుకు ఓవర్లోడ్ లారీలు పోతుంటే నువ్వు ఎందుకు ఆపుతలేవు? ఇది ఒక్కటైతే యావత్ తెలంగాణ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇలా రూల్స్ ప్రకారం వ్యతిరేకంగా పోతుంటే నా తెలంగాణలో ఇలా అద్భుతమైన రోడ్లు వేసిన కేసీఆర్ గారికి ఆ రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఫ్లై యాష్ స్కామ్ అనేది రోడ్ల మీద పడి, ఫ్లై యాష్ అనేది రోడ్ల మీద పడి ప్రజల బండ్లు స్కిడ్ అయి పడి చనిపోతున్నారు. వీళ్ళకి సిగ్గు అనిపిస్తలేదా? ప్రజల శవాల మీద పైసలు ఏరుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు? కానీ నేను అడుగుతా ఉన్నాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ కూడా మీకు సవాల్ విసిరిండు. మీరు నిన్న ఆ సవాల్ స్వీకరించి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, కానీ మిమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. కానీ చెల్పూర్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పైన దుమ్మెత్తి పూస్తున్నటువంటి సందర్భాలు వీడియోలు అయితే కనబడతా ఉన్నాయి. శ్రీనివాస్ గారు ఆయన పిల్లగాడు, ఆ పిల్లగాడి గురించి నేను జవాబు చెప్పాల్సిన పని లేదు. నాకు సవాల్ ఆ పిల్లగాడు ఇచ్చినట్టు కాదు, నాకు ఆ సవాల్ విసిరింది పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు విసిరిన సవాల్ని నేను స్వీకరించిన. పోయినా బాజాబ్తు ఆడ నన్ను అరెస్ట్ చేస్తే బాజాబ్తు మన హనుమాన్ పట్టాన్ని చేతిలో పట్టుకొని హనుమాన్ పట్టంతో ప్లస్ వెంకటేశ్వర స్వామి కండువతోని ప్రమాణం చేసిన నేను ఎట్లాంటి అవినీతి చేయలేని. ఎందుకంటే నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి, దాంతోపాటు యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తం నా నిజాయితీ తెలవాలని నేను ప్రమాణం చేసిన. ఇవాళ ఆయన నిజాయితీవంతుడు కాదు కాబట్టే సీను ఇవాళ వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాలేదు. ఆయన నిజంగా నిజాయితీ పరుడు అయితే ఇక్కడికి రావాలి కదా, ఎందుకు రాలే? మరి నీ భయం ఏంటిది అంటే నువ్వు పైసలు తీసుకున్నావు అని ప్రూవ్ అయిపోయినట్టే. ఏదో బ్లాక్ బుక్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు కౌశిక్ రెడ్డి. ఎందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బ్లాక్ బుక్ అవసరం ఏమొచ్చింది? ఈ బ్లాక్ బుక్లో ఎవరెవరైతే ఇవాళ మంత్రులు కానివ్వండి ఎక్స్ట్రాలు చేసేటోళ్ళు, ఎవరెవరైతే ఇవాళ అధికారులు ఎక్స్ట్రాలు చేసేటోళ్ళు, స్కాములు చేసే మంత్రుల పేర్లు ఇంట్లో ఎక్కిస్తున్నాం. సో ఫస్ట్ పేరు నా బ్లాక్ బుక్లో ఇప్పుడే రాసిన మీడియా సాక్షిగా ఈ ఫ్లై యాష్ స్కామ్ది ఫస్ట్ పేరే పొన్నం ప్రభాకర్ దిల్లా రాసినాము. ఖచ్చితంగా రేపు మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కక్కిస్తాం, రాసి పెట్టుకోరు మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పోలీసులు అరెస్టుకు ఒకవేళ వస్తే, పోలీసులు ఎలాంటి 41 CRPC ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే కౌశిక్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? వాళ్ళు అరెస్ట్ చేస్తే చేసుకొని, వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని, ఎవరిని భయపడేది లేదు, మేము తప్పు చేయలేదు. ప్రజల సాక్షిగా వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని వాళ్ళు చేసుకుంటే దేనికైనా మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమే ఉన్నాము. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకు ఉంటే కదా రేపు వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ నేను చెప్పినా కదా, ఎవరెవరు ఎక్స్ట్రాలు చేస్తే బ్లాక్ బుక్లు ఎక్కుతుంది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాక తప్పదు. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా చేసిండు, ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేసిండు. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాల పరిస్థితి ఏంది అధికారులు ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ తప్పు చేశాడు, అందుకనే ప్రమాణం చేయడానికి అయితే రావట్లేదు. ఇక పోలీసులు ఎవరు వచ్చినా కానీ నేను భయపడను, అరెస్ట్ చేసినా కూడా భయపడినటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.